అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక శ్రీశక్తి భవన కార్యాలయం నందు రంపచోడవరం ఐసీడీఎస్ సిడిపిఓ కె ఉమా మండల ఎంపీడీఓ ఎస్ సాల్మన్ రాజ్ టీడీపీ మండల అధ్యక్షులు గొల్ల చంటిబాబు సొసైటీ చైర్మన్ మాగాపు బాబురాబు వైద్య అధికారిని కె చైతన్య ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతం కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశించి సిడిపిఓ కె ఉమా మాట్లాడుతూ 8వ రాష్ట్ర పోషణ మహోత్సవం సందర్భంగా మండల స్థాయిలో చివరి రోజు హెడ్ క్వార్టర్స్ ఇందుకూరుపేట గ్రామంలో గర్భిణీలకు సీమంతం కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా ప్రతి కుటుంబం తాము తీసుకునే ఆహార పదార్థాల్లో నూనె, పంచదార వీలైనంత తక్కువ మోతాదు స్థాయిలో తీసుకోవడం మంచిదని, ఈ రెండు వస్తువులు తగ్గించి తీసుకోవడం వల్ల ప్రతి కుటుంబం ఆరోగ్యపరంగా ఉంటుందని, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే ప్రతి వస్తువు తప్పనిసరిగా గర్భిణీలు తీసుకుని ఆరోగ్యంగా బలంగా ఉండాలని, ప్రభుత్వం వారు సరఫరా చేసే ప్రతి వస్తువు వినియోగించుకోవడం వల్ల కడుపులో పుట్టే బిడ్డ బలంగా ఆరోగ్యంగా పుడతారని తెలిపారు. అనంతరం మండల అధ్యక్షులు గోల చంటిబాబు మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలు నడిపే బాధ్యత ఒక స్త్రీశక్తికి మాత్రమే ఉందని, అలాంటి స్త్రీని కుటుంబంలో చక్కగా చూసుకునే బాధ్యత ప్రతి భర్తపై ఉంటుందని, ఇంటికి అందవిల్లాలు అని మండల స్థాయిలో ఇక్కడ సీమంతాలు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. ముఖ్యంగా మన ఆహారంలో ప్రతిరోజు తీసుకున్న ఆహారంలో పంచదార, ఆయిల్, షుగర్ అండ్ ఆయిల్ కన్సంప్షన్ మనం తగ్గించాలి. ఈ వాడకం అన్నది తగ్గించాలి. ఇది ప్రతి కుటుంబానికి చేరేలాగా ప్రతి ఒక్క మహిళ, అలాగే ప్రతి ఒక్క మహిళ పురుషుడు కూడా తీసుకువెళ్తారని కోరుకుంటున్నాము. అంగన్వాడీ టీచర్స్ కూడా ప్రతి వాళ్ళకి దీని మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ థీమ్స్ ఏవైతే నేను చెప్పానో ఆ థీమ్స్ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ నెల రోజులు చేసిన కార్యక్రమాలన్నీ దాని ఇంపాక్ట్ అన్నది మనకి కనిపించాలి. అదేవిధంగా పిల్లలకి మనం సరైన ఆహారం కానీ బాగుంటుంది. పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టడానికి కానీ గ్రాస్పింగ్ ఉన్నప్పటి నుంచే ఆ బిడ్డకి ఇవ్వాల్సిన ఆహారం ఆ తల్లి తీసుకోవడం ద్వారా అందుతుంది. అలాగే పుట్టిన తర్వాత ఆ మదర్ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ లో, తల్లి పాలల్లో ఈ పోషక విలువలన్నీ అందుతాయి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది మనకి తల్లి గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి పిల్లవాడు పుట్టాడు, 3 సంవత్సరాలు వచ్చింది లేదా 4 సంవత్సరాలు వచ్చింది, మంచి స్కూల్స్ లో వేసేసాము, వాడికి తెలివైన టీచర్లను పెట్టాము, వాడు బాగా చదువుతాడు అనుకోవడం మన అపోహ. వాడి తెలివితేటలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే తల్లి గర్భంలోనే స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతి తల్లికి అవగాహన ఉండాలి. ఆ బిడ్డ తెలివితేటలు తల్లి మీదే ఆధారపడి ఉంటాయి. అందుకు మనం కిషోరి బాలిక అంటే 11 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని మనం తీసుకుంటే ఆ అమ్మాయి సరిగా న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఆమె పెళ్లి అయిన తర్వాత గర్భం దాల్చడానికి, మంచి బిడ్డని జన్మనివ్వడానికి ఎలిజిబుల్ గా, అంటే మంచి ఒక సంపూర్ణ, ఎవరైతే కిషోరి బాలిక ఉన్నప్పటి నుంచి మంచి ఆహారం తీసుకుంటున్నారో అలాంటి స్త్రీ మాత్రమే ఒక తెలివైన, ఆరోగ్యవంతమైన సంపూర్ణ బిడ్డ. సహకార సంఘ అధ్యక్షులు మాగా బాబురావు గారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడ వచ్చేసిన కుటుంబాన్ని నడిపించగల సామర్థ్యత ఒక మహిళకే ఉంది. ఈరోజు మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏంటంటే సీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రోగ్రాం నెల రోజుల నుంచి జరుగుతుందని సిడిపో గారు చెప్పారు. చాలా సంతోషం. ఇందులో మేల్స్ ని కూడా, అదే మీ భర్తలను కూడా ఇన్వాల్వ్ చేయాలని, ఆ కార్యక్రమం చేయాలని అనుకున్నారట. నిజానికి తీసుకుంటే బాగున్నాం. ఎందుకంటే వారి కుటుంబంలో స్త్రీ పట్ల ఏ విధమైన శ్రద్ధ వహించాలనేది మీ ద్వారా కూడా చెప్తే కొంచెం అవేర్నెస్ ఉండను. దాన్ని బట్టి రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేయాలని మేడం గారిని కోరుతున్నాను. బాధ్యతగా ఇప్పుడు తల్లి గర్భం ధరించిన కాడి నుంచి కూడా ఈ 9 నెలలు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ప్రత్యేకమైన నమోదు చేయించుకుని వారు ఏ విధమైన సలహాలు ఇస్తున్నారో దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కొంతమంది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు ఏవేవో టెస్టులు చేసి మిమ్మల్ని కొల్లగొడుతున్నారు. మా అవసరాలు పెద్దది. ఆశా డాక్టర్ల వరకు కూడా హాస్పిటల్లో ఉండి ఒక ట్రైనీలు వాళ్ళు ఎవరు చాలా ఉంటారు. బయట అయితే అంత క్వాలిఫైడ్ ఉండరు. మీకు వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని మీరు 9 నెలలు ఆరోగ్యంగా ఉండి మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ఏ కూరలు తినమని, ఇంకా అక్కడి నుంచి ఐరన్ టాబ్లెట్స్ మీకు యాడ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు చాలా ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన బెటర్ జనరేషన్ చెక్ చేసుకోవడం కానీ, లేదంటే మన ఏఎన్ఎం గారు ఇచ్చిన టాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే టాబ్లెట్లు వేసుకోవాలి.
కనుక మీరందరూ ఈ విషయం మీ సెంటర్లో మన టీచర్స్ ఉన్నారు, మన అంగన్వాడీ టీచర్స్ అందరూ, వాళ్ళందరూ కూడా ఈ నెల రోజుల్లో మీటింగ్ పెట్టే ఉంటారు. లోపల కూడా అంటే మీటింగ్ పెడితే మామూలు ఎవరు రారు. పిల్లలకు కూడా మంచి ఆహారం అనేది చిన్నప్పటి నుండి అందరికీ ఈ అందరికీ కూడా వాటి గురించి తెలుసుకుంటారు. అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. గర్భిణీ వార్షికోత్సవానికి అధ్యక్షత వహించిన సిడిపో గారికి, మన ఎంపీడీఓ గారికి, నూతనంగా ఎన్నికైన మండల గోళ్ళ చంటిబాబు గారికి, అలాగే ఇచ్చేసిన సిబ్బందికి, అందరికీ పత్రికా విలేకరులకి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, మరి గర్భిణీ స్త్రీలకి ఆఖరి రోజుగా ఈరోజు అంతర్జాతీయ వార్షికోత్సవం ముగింపు మరి ఇవాళ చేసుకోవడం, మరి మండల హెడ్ క్వార్టర్లో ఇందుకూరుపేటలో చేసుకోవడం చాలా సంతోషం అండి. దీనికి మమ్మల్ని పిలిచినందుకు కూడా చాలా సంతోషం. మరి ఎలాగైతే సిడిపో అని చెప్పారు. అందరికి కూడా నా నమస్కారాలండి. యాక్చువల్గా ఇందాక మేడం గారు చెప్పినట్టు యుక్త వయసు నుంచి కిషోర బాలికల నుంచి ఆరోగ్యం అనేది ప్రాముఖ్యత గురించి మా హెల్త్ డిపార్ట్మెంట్ మిగిలిన అందరి సహకారంతో కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారండి. తల్లి అనేది గర్భం దాల్చినప్పటి నుంచి తినే ఆహారం అనేది బిడ్డ ఎదుగుదలలో అందరికి తెలుసు కదా, తల్లి ద్వారా ఎలా వెళ్తుంది చెప్పండి? బ్లడ్ ద్వారా వెళ్తుంది. ఆ బ్లడ్ లో మనం తీసుకునే ఆహారం ద్వారా కలుస్తుంది. రక్తం అనేది మీకు బాగా పెరిగినప్పుడే, రక్త శాతం అనేది బాగా పెరిగినప్పుడే బిడ్డ కూడా ఎదుగుదల బాగా ఉంటుంది, మానసికంగా కానీ శారీరకంగా కానీ. అందుకనే మీరు మానసికంగా శారీరకంగా మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యపరమైన జీవనశైలిని అవలంబిస్తూ మంచి బిడ్డని కనాలని ప్రభుత్వం కోరుకుంటుంది. మంచి బిడ్డలే ఈ రోజు నేటి బాలలే రేపటి పౌరులు అనేది ప్రముఖమైన నానుడి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ విధంగా మీరందరూ సమాజానికి మంచి పౌరుల్ని ఈ స్థాయి నుంచే అందించాలని మేమందరం కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు.